బాక్సాఫీస్ దగ్గర ఆనంద్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ గమ్ గమ్ గణేష సినిమా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు ఉన్నంతలో పర్వాలేదనిపించే విధంగా కలెక్షన్లను సొంతం చేసుకోగా రెండవ రోజు డ్రాప్స్ మార్నింగ్ మ్యాట్నీ షోలకు కనిపించిన ఈవినింగ్ షోలకు వచ్చేసరికి మెల్లిమెల్లిగా పుంజుకున్న ఈ సినిమా ఓవరాల్ గా డే 2ను ఆల్మోస్ట్ డే 1 రేంజ్ లో ఎండ్ చేయడం విశేషం. మొదటి రోజు 60 లక్షల వరకు షేర్ అందుకున్న ఈ సినిమా రెండవ రోజు ఆల్మోస్ట్ 64 లక్షల వరకు షేర్ ను సొంతం చేసుకుని బాగానే హోల్డ్ చేసింది. మొత్తం మీద వరల్డ్ వైడ్ గా 70 లక్షల లోపు షేర్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా 1.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను రెండవ రోజున సాధించింది. మొత్తం మీద నైజాం లో 56 లక్షల రేంజ్ లో షేర్ ను, టోటల్ ఆంధ్రాలో 68 లక్షల రేంజ్ లో షేర్ ను 2 రోజుల్లో అందుకుంటే 2 రోజుల్లో మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో 1.24 కోట్ల దాకా షేర్ ను 2.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లలో 22 లక్షల దాకా షేర్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 1.46 కోట్ల రేంజ్ లో షేర్ ను 3 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర 5.5 కోట్ల రేంజ్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 4.04 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మూడవ రోజు ఆదివారం అవ్వడంతో మరోసారి ఇదే విధంగా హోల్డ్ ను కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉండగా ఇలానే రన్ కొనసాగిస్తే బిజినెస్ లో చాలా మొత్తాన్ని వెనక్కి రాబట్టే అవకాశం సినిమాకు ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.